వారికి బ్రూట్ మెజారిటీ వచ్చింది. ఇక మాకేం తిరుగులేదు, పోలీసులు మేము ఏం చెప్తే అది చేయాలి, ఎవరిని పట్టుకురమ్మంటే వాడిని పట్టుకురావాలి, ఎవరిని లోపలేయాలంటే వాడిని లోపలేయాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక్కొక్క వ్యక్తి మీద ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 5 కేసులు కాదు, 20 కేసులు, 30 కేసులు, 15 కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషను, ఈ కోర్టు, ఆ కోర్టు తిప్పి చాలా హింసించేటటువంటి కార్యక్రమం, భయపెట్టేటటువంటి కార్యక్రమం, ఎప్పుడూ లేని విధంగా. బహుశా బ్రిటిష్ వారు పరిపాలన చేసే రోజుల్లో కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి మీద ఇన్ని కేసులు పెట్టి ఉంటారని నేను అనుకోను. ఆ విధంగా ఒక అణిచివేత ధోరణితో సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ అణిచివేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం ముందు అనేక అంశాలు ఉంటాయి, అమలు చేయాల్సినటువంటి అంశాలు. ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారికి ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పక్కకు పెట్టి కేవలం కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అందువల్లనే మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు, నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నాను, ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తానని. ఇవాళ 5 మాసాల నుంచి రెడ్ బుక్లోని అంశాలను తేల్చే కార్యక్రమంలో ఉన్నారు. 5 సంవత్సరాలే కాదు, 5 మాసాలే కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా అదే కార్యక్రమంలో ఉండే విధంగా కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాం.